ఈ పొద్దు మెసేజ్ ఏమంటే ఉమెన్స్ డేకి సరే ఉమెన్స్ గురించి మెసేజ్ ఇస్తాము అని చెప్పి నేను ఏమి మెసేజ్ అంతా ప్రిపేర్ చేయలేదు. ప్రిపేర్ చేస్తాము అని చెప్పి అట్లంటే నేను ఉమెన్స్ డేకి మెసేజ్ ఇస్తాను అని చెప్పలేదు. ఉపవాస ప్రార్థన కదా, సరే నేను మెసేజ్ ఇస్తాను అని చెప్పి 2 దినాల ముందు చెప్పిన. సరే నువ్వు ఇస్తావు, నేనే ఇస్తాను అని చెప్పి ఉపవాసము అంటే ఏమి అని చెప్దాము అని చెప్పి నేను కూర్చొని రాస్తాము అంటే దేవుని దగ్గర అడిగి వాక్యాలు చెప్దాము అని చెప్పి ధ్యానం చేసేటప్పుడు ఉపవాసం గురించి నాకు కొటేషన్స్ అన్నీ ఇచ్చేసింది దేవుడు. ఇచ్చిన తర్వాత నిన్న నైట్ అట్లే మైండ్ డిస్టర్బ్గా ఉండింది. నాకు ఏం వాక్యం చెప్పాలా దేవుడు నువ్వుదా మాట్లాడాలా, నేను మనుషులు మాట్లాడే వాక్యము వద్దు అని చెప్పి చూసేటప్పుడు సరే ఉమెన్స్ డే గురించి, ఉమెన్స్ డే కదా రేపు మహిళల దినాచరణೆ, మహిళల గురించే మాట్లాడదాము అని చెప్పి అట్లే చూస్తూ ఉంటే వాక్యాల్లో దేవుడు అట్లట్లే మైండ్లో వేసి దేవుడు రాసేదానికి కృపలు ఇచ్చిండు. ఫస్ట్ మనం బైబిల్ని వాక్యం పక్క తిప్పుదాము. 1 జెనిసస్ 1:27, ఆది కాండము 1:27. ಹೀಗೆ ದೇವರು ಮನುಷ್ಯನನ್ನು ತನ್ನ ಸ್ವರೂಪದಲ್ಲಿ ಉಂಟು ಮಾಡಿದನು, ದೇವ ಸ್ವರೂಪದಲ್ಲಿ ಅವನನ್ನು ಉಂಟು ಮಾಡಿದನು, ಅವರನ್ನು ಗಂಡು ಹೆಣ್ಣಾಗಿ ನಿರ್ಮಿಸಿದನು. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. దేవుడు ఈ లోకాన్ని కలుగు చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడు అంటే అన్ని కలుగు చేసేసిన నేను నెక్స్ట్ ఇవన్నీ చూసుకునేదానికి ఎవరు కావాలా, మనుషులు కావాలా అని చెప్పి ఆడ మగ ఇద్దరుగా దేవుడు సృష్టిస్తాడు. దేవుడు ఆది కాండంలో చూసేటప్పుడే దేవుడు స్టార్టింగ్లోనే ఏం చేసేసిందంట, అన్ని కలుగు చేసి అయిన తర్వాత దీన్ని అనుభవించడానికి, దీన్ని యూజ్ చేసుకునేదానికి కావాలని చెప్పి దేవుడు ఆడ మగాన్ని లోకంలో సృష్టించిన మనము దేవుడు ఒట్టి మగవాడిని మాత్రం సృష్టిస్తే అవుతుందా? లేదు. మనకి సంతానము ఎక్కడి నుంచి కలుగుతుందంటే స్త్రీల నుంచి సంతానం కలుగుతుంది అని చెప్పి దేవుని ప్లాన్ ఎట్లుందంటే అన్ని 2 కదా దేవుడు ఇది చేసిండు. సింగిల్గా చేస్తే సింగిల్గా క్రియేట్ చేస్తే ఏమవుతుంది, ఏం అక్కడ సంతాన ఉత్పత్తి అయ్యలేదు. దానికి మనల్ని దేవుడు స్త్రీలుగా ఎన్నుకొని మన వల్ల సంతానం కలగాల అని చెప్పి దేవుడు ఎన్నుకొని ఉంటాడు. మనం అనుకోవచ్చు, అయ్యో నేను ఆడదిగా పుట్టేసినాను. ఇప్పుడు మనం ఈ లోకరీతిగా చూస్తే ఆడవాళ్ళు పుట్టిన వెంటనే అందరూ మొఖాలు సప్పగా అయిపోతుంది. అయ్యో నేను మగబిడ్డ పుడతాడు, అట్టే సింగ పుట్టి రాజా మాదిరి పుడతాడు, నా ఇంటి వారిసు అని చెప్పి మగవాళ్ళు చెప్తారు. ఎవరు ఆడవాళ్ళని ఏం చెప్పలేదా, అయ్యో నా వారిసు వచ్చింది, నాకు అంతా నా కూతురు నా లక్ష్మి అని చెప్పి చెప్తారు ఎవరైనా? ఎవరు చెప్పలేదు. ఇప్పుడు చెప్పొచ్చు, నువ్వు నెక్స్ట్ మగోడు వచ్చినాక ఏం చెప్తావు? మగబిడ్డ వచ్చినాక అయ్యో నాకు మగబిడ్డదా ఎక్కువ అని చెప్పి చెప్తారు. ఎందుకంటే మన మనుషులు బుద్ధే ఇంతే. అట్లా దేవుడు కలుగు చేసిన వెంటనే ఏమంటారు, అయ్యో ఏమి ఇట్లా అంటారు. మనం కూడా ఆడవాళ్ళమై మనం ఎన్నో సందర్భాల్లో అనుకొని ఉండొచ్చు, ఏమి మనకేనా ఈ శ్రమలు రావాలా? ఏం మొగోళ్ళంతా చూస్తే జాలీగా తిరుక్కొని వస్తూ ఉంటారు. ఆడవాళ్ళు చూస్తే ఎక్కడైనా నైట్లో బయటికి పోయిందంటే కూడా పగళ్ళ పోతేనే ఏమంటారు, అయ్యో ఏమి ఇంతసేపు అయింది ఇంకా రాలేదని చెప్పి మన బిడ్డకి ఫోన్ చేస్తాము, అడుగుతాము, ఎత్తుతాము, ఎక్కడ పోయిందో ఏమో అని మన మైండ్లో ఎన్నో కథలు పరిగెత్తేస్తుంది. వయసు బిడ్డ బయటికి పోయిందంటే అయ్యో ఎక్కడ పోయిందో ఎట్లు పోయిందో. అదే మా పిల్లడు పోయిందంటే బయటికి వస్తాడులే, ఎక్కడ పోయి ఉంటాడు, ఫ్రెండ్స్ జతలో పోయి ఉంటారు, ఇక్కడ పోయి ఉంటారు, అక్కడ పోయి ఉంటారు అని అనుకుంటారు. కానీ మన ఆడబిడ్డలను పెట్టుకొని ఉండేవాళ్ళు ఒక్కొక్కరు గుండెలో నైట్లో ఏం చేస్తూ ఉంటుంది, డబ్బా అని కొట్టుకుంటూ ఉంటుంది. అయ్యో ఎట్లు పోయి ఉంటుందో, స్కూల్లో ఏం చేస్తూ ఉందో, ఎవరి దగ్గర మాట్లాడుతూ ఉందో, ఎక్కడ పోయిందో, ఎక్కడ వస్తూ ఉందో, ఏం చేస్తూ ఉందో, ఎక్కడ తిరుగుతూ ఉందో అని వాళ్ళు మన బిడ్డలు మంచోళ్ళుగానే ఉంటారు. కానీ మనం ఏం చేస్తాము,
లోకరీతిగా ఎదుగుతాం. ఎందుకంటే ఈ కాలంలో లోకం ఎట్లుందంటే నశించిపోయే లోకంలో మనం ఉండాము. ఎక్కడ కళ్ళు తెరిచి చూస్తేనో ఎక్కడ చూసినానో చెడ్డతనాలు, ఎక్కడ చూసినానో పాపాలు శాపాలు అక్కడక్కడ నిండిపోయింది. ఈ లోకం అంతాను ఎట్లుందంటే పాపం నిండిన లోకంలో మనం జీవించేటప్పుడు మనం ఎంతదా పరిశుద్ధంగా ఉండాలా అని చూసినానో ఈ లోకంలో ఒకరు పక్కలో లేస్తానే ఉంటారు. ఎట్లా సైతాన్ వల్లే మన పక్కలోనే మన జట్లోనే ఉంటారు. మన ఫ్రెండ్స్ బాగుంటాం. మనము చూస్తే అయ్యో వాళ్ళు మన దగ్గర ఏమ్మా గాయత్రి బాగుండావా అని చెప్పి బాగా నవ్వుతా మాట్లాడుతూ ఉంటారు. అయ్యో దీని బిడ్డ ఎట్లనా నాశనం అయిపోతే బాగుంటుంది, నా బిడ్డలే ఇట్లా నాశనం అయిపోయినారు, గాయత్రి బిడ్డ కూడా నాశనం అయిపోయేస్తే రమ్య బాగుంటుంది అని చెప్పి ఎవరు పక్కలో ఉండే ఫ్రెండ్స్ అంటారు. మనం చూసి మాట్లాడేకి ఎట్లుంటారు, బాగా నవ్వుతా మాట్లాడతారు. అయ్యో నీ కష్టమా, ఏం నీ బిడ్డ ఇట్లంతా ఉంది అని. మనం చెప్తామో లేదు బాగా వాక్యం చదువుతూ ఉంది, బాగా పోయి వస్తుంది, ఎట్లా దేవుళ్ళలో బాగా పెరుగుతూ ఉంది అని మనం చెప్పే కొంది వాళ్ళకి మనసులో ఏమవుతుంది, ఒట్టే ఉంది అట్లే మండుతూ ఉంటుంది వాళ్ళకి. ఆ గ్యాస్ట్రిక్ అయినా కూడా మండుతుంది. అయితే అది మాత్రం అంత బాగా మండుతూనే ఉంటుంది. ఎప్పుడు అగ్గి వెలుగుతూ ఉంటే మాత్రం వాళ్ళు ఒట్టే ఉంది ఏమవుతుంది, మండుతూ ఉంటుంది. కడుపు మంట అట్లా మండుతూ ఉంటుంది. మండేటప్పుడు వాళ్ళు ఇది ఎప్పుడు ఎట్లా మనం నిలిచిపోతుంది అని అట్లా మనము ఈ లోకంలో ఉండము. ఎప్పుడు చెప్తారు గాంధీజీ స్వతంత్రం ఇచ్చేసింది అప్పుడే మనకి ఏమైంది, అంత స్వతంత్రం వచ్చేసింది లేడీస్కి అంటారు. లేదు, ఇప్పుడు ఈ క్షణం వరకు మనం ఎంతదా ఫైట్ చేసినానో స్వాతంత్రం అనేది మన లోకరీతిగా ఇస్తే కూడా మన ఇంట్లో ఉండేవాళ్ళు మనకి ఇంకా ఫ్రీడమ్ ఇవ్వలేదు. పోయిన వెంటనే పాస్ట్ కూడా నాకు కొంచెం ఏమి ఇంకా రాలేదు, నీకు 4:30 అయింది, గాడి ఎత్తుకోకపోతే నువ్వు ఎప్పుడు లేటుగా వస్తావా అని. లేదు మాట్లాడుతూ ఉంటాము అంటే ఎట్లా, నేను వస్తే వచ్చేస్తావు, నేను రాకపోతే లేటుగా వస్తావు అని. అట్లా మనం బయటికి పోతేనే ఏమంటే ఆడోళ్ళు అంటేనే ఒక టెన్షన్ పెట్టుకుందా మనం పోతూ ఉంటాము. టెన్షన్లోనే మనము జీవిస్తూ ఉంటాము. జీవించేటప్పుడు మనము లేదు, మనము ఇంకొక వాక్యము మనము బైబిల్ తిప్పినట్లయితే సామెతలో 31 నుంచి ఫస్ట్ వాక్యం నుంచి లాస్ట్ వాక్యం వరకు అన్ని దేవుడు స్త్రీల గురించే మాట్లాడి ఉంటాడు. దాంట్లో కొన్ని వాక్యాలు మనము బైబిల్ తిప్పుదాము. 31:10 ఎత్తిన వాళ్ళు చదువుదాము. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. దేవుడు ಸ್ತ್ರೀಯರು ಮಗನೇ ಯೆಹೋವನ ಶಿಕ್ಷೆಯನ್ನು ತಾತ್ಸಾರ ಮಾಡಬೇಡ, ಆತನು ನಿನ್ನನ್ನು ಗದರಿಸುವಾಗ ಬೇಸರಗೊಳ್ಳಬೇಡ, ತಂದೆಯು ತನ್ನ ಮುದ್ದು ಮಗನನ್ನು ಗದರಿಸುವ ಸಹ ಬಹುಮಂದಿ ಸ್ತ್ರೀಯರು ಗುಣವತಿಯರಾಗಿ ನಡೆದಿದ್ದಾರೆ, ಅವರೆಲ್ಲರಿಗಿಂತಲೂ ನೀನೇ ಶ್ರೇಷ್ಠಳು ಎಂದು ಆಕೆಯನ್ನು ಕೊಂಡಾಡು. ಸೌಂದರ್ಯವು ನೆಚ್ಚತಕ್ಕದ್ದಲ್ಲ, ಲಾವಣ್ಯವು ನೆಲೆಯಲ್ಲ, ಯೆಹೋವನಲ್ಲಿ ಭಯಭಕ್ತಿಯುಳ್ಳವಳೇ ಸ್ತೋತ್ರ ಪಾತ್ರಳು. ಆಕೆಯ ಕೈಗೆ ಪ್ರತಿಫಲವನ್ನು ಸಲ್ಲಿಸಿರಿ, ಆಕೆಯ ಕಾರ್ಯಗಳೇ ದೂರದ್ವಾರಗಳಲ್ಲಿ ಆಕೆಯನ್ನು ಪ್ರಶಂಸಿಸಲಿ. హల్లెలూయా. 29 చాలా మంది కుమార్తెలు పతివ్రత ధర్మము అనుసరించి ఉన్నారు కానీ వారందరినీ నీవు మించిన దానవు అని ఆమె పెనిమిటి ఆమెను పొగుడును. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. చేసిన పనిని బట్టి అట్టిదానికి ప్రతిఫలం ఇయ్యదగును. గౌనుల యొద్ద ఆమె పనులు ఆమె కొనియాడదు. ఇక్కడ మనం చూసినట్లయితే మనం లేడీస్ ముఖ్యంగా చూస్తే దేనికి ప్రిఫరెన్స్ ఇస్తారు? అద్దంకు ఒక పక్క ఉన్నాను, మేకప్కి. అంటే అద్దం మొగుడు కావాలన్నా అద్దం కావాలంటే నాకు అద్దంగా కావాలి. మేకప్ దా మా అమ్మును చూస్తే అమ్మో టైం అయింది అమ్మో స్కూల్కి అని చెప్తే అద్దం ముందు పోయి దూత ఇండియా ఎంటికలు ఉంటాయి, దూతుంది దూతనే ఉంటుంది. చాలమ్ము అని చెప్తే కూడా ఏం చేసేలేదు, నిలిచేయలేదు. సర్టన్ ఏజ్ కాదు, నా జబ్బులో పనిచేస్తారు వాళ్ళు. ఇంతవరకు కూడా అప్పుడప్పుడు సెకండ్స్కి వేస్తారు మేకప్.
అట్లుండదు. లేడీస్నే ఏమంటారు, మేకప్ అంతా చెప్పేది. ఎక్కడ చూసినాను లేదు, వీళ్ళు చాలా సింపుల్గా ఉంటారు అని చెప్పేవాళ్ళు కొందరు మాత్రంగా ఉంటారు. ఎప్పుడు అందానికి దా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటారు. దేవుడు ఇక్కడ చెప్తా ఉంటాడు, మనం ఎంత మన లోకరీతిగా మనం ఎంత అందం చేసుకున్నా కూడా అంతాను వ్యర్థమే. ఈ లోకంలో మనకి ఏమీ శాశ్వతం లేదు. దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క అఫెక్షను ఇవి మాత్రమే శాశ్వతం. తప్పనిస్తే ఈ లోకంలో అంతా వ్యర్థమే, మాయ మాయ అని కూడా ప్రసంగిలో చెప్తాడు. ఈ లోకంలో ఉండేదంతానే మాయనే, ఇక్కడ ఏమీ లేదు, అంతా వ్యర్థమే. మనము ఏమి ఎక్కడ ఏం చేసినానో మనం ఎంతదా పరిగెత్తి మన ఇంటి కోసము మనము ఈ లోకరీతిగా మనం ఎంత పరిగెత్తి చేసి పెట్టినానో మనం చూసి అంతా కప్పి పెట్టినా కూడా అయ్యలేదు. ఎగ్జాంపుల్ వైనాడులో అదంతా కొట్టుకొని పోతుంది అనేది తెలీదు. సడన్గా ఆ ల్యాండ్ స్లైడింగ్ అయింది, అంతా పోయింది. అట్లా మనము ఈ లోకంలో ఎంత చేసి పెట్టినాను వ్యర్థమే. మనం పరలోకంలో మనం పోయి ఒక్కరికి ఒక సువార్త చెప్పేటప్పుడు ఆ ఆత్మ రక్షణ పడి నీ జొత్తులో వస్తుంది కదా చర్చికి, అదిదా దేవుడు అక్కడ ఒక్కొక్కసారి పాయింట్స్ రాస్తూ ఉంటాడంట. ఎల్లమ్మ నయన ఇట్లా చూడు, ఒక్కొక్కరిని దేవుడిని ఒక సమూహంలో తెచ్చి ఒక బిడ్డను చేర్చి ఉంటారు అని చెప్పి దేవుడు సంతోషపడతాడు. నువ్వు దేవునికి ఎంత చేసినానో సంతోషం లేదు. మనము ఫస్ట్ మన ప్రతిఫలాన్ని దేవునికి ఇయ్యాల. కానిక దశమ భాగాలు అవన్నీ ఇయ్యాల. కానీ వాటికన్నా గొప్పది ఏమంటే మనం ఒక్కొక్క ఆత్మని మనం దేవుని దగ్గర తెచ్చి చేసేటప్పుడు దేవుడు మనల్ని ప్రేమించి మన ముఖాన్ని చూసి ఒక నవ్వు నవ్వుతాడు చూడ. ఆ నవ్వే దాంట్లోనే దేవుడు అన్ని మన కష్టాల్లో అన్ని మనకి మనం ఎవరినైనా తోడుకొని వచ్చి ఇక్కడ చేసేటప్పుడు వాళ్ళు దేవుడు నమ్ముకొని అప్ప నా జీవితం బాగుంది అని చెప్పేటప్పుడు మనకి ఒక సమాధానం ఉంటుందే లేదా? మనకి మన ఫ్రెండ్స్ వచ్చి ఏమో మన మేలు చేసి దేవుడు అయ్యో ఆ యేసు ప్రభుని నమ్మినాను, దేవుడు చూడు నాకు ఇంత మేలు చేసిండు అని చెప్పేటప్పుడు ఉండే సంతోషం మనం వేరే ఎన్ని కోట్లు సంపాదించినా కూడా మనకి దాంట్లో సమాధానం ఉండేలేదు. అట్లా దేవుడు పాస్టర్ ఎప్పుడు చెప్తారు, లేడీస్ ఆల్ ఇండియా రేడియో అని. ఆల్ ఇండియా రేడియో ఎందుకంటే మనము మన నోరు ఊరికే ఉండేలేదు. మనం పోయి అందరికి చెప్తాం. ఒక చిన్న కార్యమైనాను ಯಾವುದೋ ఒక చిన్న ఒక ఫోన్ ఆఫ్టర్ ఆల్ ఫోనో లేదో ఒక సీర ఎగ్జాంపుల్ తీస్తే ఏం చేస్తాము, చూడు నేను ఈ సీర తీసినాను, ఫోటో వేరే పట్టుకొని పోయి ఆఫీస్లో చూపించేది, చూడు నేను ఈ సీర తీసినాను ఎంత బాగుంది నా కళ్ళ ముందే ఉంది అని చెప్తామా లేదా? అట్లా మనము దేవుని గురించి పోయి మనం అనేకులకి చెప్పి దేవుని పక్క తిప్పాలా అనేదే దేవునికి ఆశ. మనం ఈ లోకంలో ఎంత మేకప్ ఎంత అందంగా ఉండాలా అనుకున్నానో అంత వ్యర్థము. మనం చచ్చిపోతే అది 3 రోజులు కులిపోతుంది బాడీ. అప్పుడు మనం చేసిన అందము మన సౌందర్యము ఎక్కడ పోయింది? అంత మట్టికి మట్టి అయిపోయింది. దానికి మనము ఈ లోకరీతిగా ఈ లోక కార్యాల్లో వెనుక పోకుండా మనం దేవుని పక్కన దేవుని నీతిలోనూ నడిచి తిరిగేటప్పుడు దేవుడు ఖచ్చితంగా మన అన్ని కార్యాలు మారుతుంది లోకంలో. కానీ మనము ఎప్పుడు ఏం పురుషులదా తలగా ఉండాలా, మనము వాళ్ళకి సపోర్ట్గా ఉండాలా అని చెప్పి దేవుని వాక్యం చెప్తా ఉంది. మనం దేవుని వాక్యం ప్రకారము మనం విని మనం పోవచ్చు. అందరు చెప్పారు లేడీస్కి ఆల్ ఆర్ ఈక్వల్ రైట్స్ అని చెప్పి, కానీ దేవుడు అంట ఈక్వల్ రైట్స్ అని చెప్పలేదు. వాళ్ళకి తోడుగా మనల్ని సృష్టించిండు. మనం వాళ్ళకి ఎప్పుడు తగ్గిపోవాలా అనేది. అదే మంచి మొగుడు ఉంటే తగ్గిపోవచ్చు. శ్యామలమ్మ నిద్రపోతా ఉంటే అట్లే నిద్రపోతా ఉండిపోవచ్చు. లాస్ట్కి ఒకే వాక్యం మనం బైబిల్ని తిప్పి ఈ వాక్యం ముగిస్తాం. రూతు 3:11. అతడు నా కుమారి యెహోవా చేత నీవు దీవెన నొందిన దానికు కొద్దివారినే కానీ గొప్పవారినే కానీ నా యవనస్తులను నీవు వెంటబెట్టుకుని ఎదుట నీ మునుపటి సత్ప్రవర్తన వెనుపటి సత్ప్రవర్తన మరి ఎక్కువైనది కాబట్టి నా కుమారి భయపడుకును. లాస్ట్లో పోయేటప్పుడు ఏం చేస్తారు, అన్ని ఏమైనా ఎక్సెస్ ఉండమా ఇంకేం లాస్ట్లోపా ఈ బాడీ ఎత్తి పెడతా ఉన్నాము చూడండి అనేటప్పుడు ఏం చేస్తారు, ఎక్కడైనా ఏమైనా ఉంటే మీ ముక్కుల్లో చూడు, చెవులో ఏమైనా పైన ఎక్సెస్ చూడు అని చెప్పి
పేరు కదా ఆ బాడీని ఎత్తేటప్పుడు ఏమైనా ఎక్స్పెక్టేసిందా పాకెట్లో చూడండి కాళ్ళలో చూడండి అని చెప్తారు. సిచ్యువేషన్ లో దేవుడు అట్లా అప్పుడే చెప్పిన వాక్యం ప్రకారం దేవుడు ఎవరిని గద్దిస్తాడో శిక్షిస్తాడో వాళ్ళకిదా ఎక్కువ దేవుడు ఏం చేస్తాడో దాంట్లోనే చెప్పేసి ఉంటాడు. నేను ప్రేమించే వాళ్ళకిదా గద్దించే శిక్షించేదని అదేలాగా ప్రేమించే వాళ్ళకిదా దేవుడు మా అన్ని కార్యాల్లో తెలిపిస్తాడు, చూపిస్తాడు. ఆయనలో మనం కనెక్షన్లో ఉండబట్టిదా మనకి అన్ని కార్యాల్లో ఆయన నడిపిస్తూ ఉండేది. హల్లెలూయా. పొద్దు వాక్యం వినిన మీ అందరినీ దేవుడు ఆశీర్వదించును గాక. మరియు నేను ఇంకొకసారి మీకు అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే అని విష్ చేస్తూ ఆశీర్వదిస్తూ ఈ యొక్క వాక్యాన్ని ముగిస్తూ ఉన్నాను. ఆమేన్. హల్లెలూయా.